రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, కార్మిక ఉద్యోగుల హక్కులను కాపాడటానికి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. మేడే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మిక చట్టాలను, హక్కులను రక్షించడానికి, పెరుగుతున్న ధరలను అరికట్టడానికి పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఎర్రజెండాను ఎగురవేశారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ 1886లో 18 గంటలు 16 గంటలు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకునే వాళ్ళని, ఈ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించారని అన్నారు. ఆ సమయంలో కార్మికులపై పోలీసు కాల్పుల్లో మరణించిన కార్మికుని రక్తంలో తడిసిన బట్టలే ఎర్రజెండాగా ఎగురవేశారు. 1890 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా మేడే నిర్వహించుకుంటున్నారని తెలిపారు. 1823లో మద్రాసు పట్టణంలో కార్మిక నాయకుడు సింగర్ వేలుముట్ట మొదటిసారిగా మేడేను నిర్వహించారని, ఆ అమరవీరులు పోరాడి సాధించిన 8 గంటల పనిదినం నేడు భారతదేశంలో ప్రమాదానికి గురవుతుందని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చిందని గుర్తు చేశారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు, బేరసారాలు, అనేక సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేస్తూ కార్పొరేట్లకు, ధనవంతులకు అనుకూలంగా చట్టాలు తెచ్చిందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిస్టు పార్టీ బీజేపీ అధికారంలో ఉందని, అది మతోన్మాదం పెంచి పోషిస్తుందని, అధికారం కోసం మతోన్మాదం రెచ్చగొడుతుందని, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తేవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. గతంలో ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పట్టుదలతో చేపట్టిన సార్వత్రిక సమ్మె లక్షలాది మందితో కార్మిక, కర్షక, మజ్దూర్, కిసాన్ సంఘర్ష ర్యాలీ బలమైన ఉద్యమాన్ని నిర్మించామని, ఇదే మాదిరిగా 2025 మే 20న దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు నిర్వహించే గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో సమస్యల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధమవుతామని, పాలకులు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, లేనిచో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేనిచో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తిరిగి అధికారం రాకుండా చూడడమే నేడు కార్మిక వర్గం ప్రజల ముందున్న పెద్ద సవాల్ అని, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మార్క్సిస్ట్ జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, వెంకన్న, సైదులు, రవీందర్, శంకర్, నరేష్, పరిపూర్ణచారి, సరోజ, అరుణ తదితరులు పాల్గొన్నారు. చికాగో నగరంలో మేడే స్ఫూర్తిదాయకంగా జరిగి ఆ రోజు జెండా ఆవిష్కరణ చేసి ఆ రోజు 16 గంటల నుంచి 8 గంటలు సాధించుకున్నటువంటి రోజు, ఆ నినదించినటువంటి పోరాటంలో రక్తం చిందించినటువంటి కార్మిక వర్గం, శ్రామిక వర్గం ఈరోజు 139 సంవత్సరాలు కావస్తున్నా మళ్ళీ ఈరోజు 8 గంటల పని విధానం ప్రమాదంలో పడింది. 12 గంటల పని విధానం అమలు చేయడానికి చట్టం చేయబడ్డది. ఈరోజు కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈరోజు కాలరాస్తూ ఉన్నారు. ఈరోజు కార్మిక హక్కులదే కాదు, ప్రజాస్వామిక హక్కులను కూడా భంగపరుస్తున్నారు. రాజ్యాంగంలో అన్ని చట్టాలన్నీ మార్చేస్తున్నారు. ఈ దేశంలో ఉండబడే పౌరుల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు. కులం పేరిట, మతం పేరిట చిచ్చు పెట్టి ఎన్ఆర్సీ, సిఏ చట్టాలు, 370 ఆర్టికల్ ఇట్లా అన్ని చూసినా ఏ చట్టాలని సమూలంగా మార్చేసి కొత్త పోలీసు యాక్ట్ తీసుకొచ్చి పోలీసు రాజ్యాంగం నడపాలని చెప్పేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతుంది. ఈరోజు జరిగినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద సంఘటన ఈరోజు ఈ ప్రభుత్వానికి వైఫల్యం అని చెప్పేసి చెప్పక తప్పదు. అందుకనే ఇప్పటి కూడా దేశంలో ఈరోజు నిరుద్యోగం, పేదరికం వైపున ఆకలి కేకలతో బాధపడుతున్న ప్రజానికం నినదిస్తున్నారు. మాకు పని కావాలి, మాకు ఉపాధి కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మరొక వైపున ఈరోజు ఈ దేశంలో అవినీతి పేరుతో ఈరోజు సమూలంగా మార్చేస్తామని చెప్పినటువంటి మోడీ ఈరోజు నల్లధనం వెలికి తీయలేకపోయిండు. ఈరోజు ఆయన వైఫల్యం ఇప్పటికీ మనం చూసినాం. ఉగ్రవాదం అయినా ఈరోజు 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు రద్దు చేసినా అది ఇంకా కనబడుతూనే ఉంది.
ఉంది. అందుకని అవినీతి నిర్మూలన జరగలేదు. కేవలం ఈరోజు ప్రజల మధ్యలో చీలికలు తీసుకొచ్చి అవకాశవాద రాజకీయాలతో మతోన్మాదం పేరుతో రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఈరోజు పార్లమెంటులో మాట్లాడినటువంటి అమిత్ షా మాటలు ఈరోజు నినదిస్తున్నాయి. అందుకనే ఈరోజు దళితులు, గిరిజనులు, మైనార్టీలు, పేదలందరూ కూడా ఒకటై ఈరోజు ఎర్రజెండాను వాళ్ళ వెనకాల ఈరోజు సమీకృతం అవుతున్నారు. ఎర్రజెండా ఈరోజు శ్రామిక వర్గ విప్లవానికి నాంది పలుకుతుంది. మళ్ళీ తిరుగుబాటు చేద్దాం అని చెప్పేసేటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అటువంటి ప్రయత్నాలు దేశంలో ముందుకొస్తున్నాయి. ఈ దేశంలో ఉన్నప్పుడు పౌరుల హక్కుల్ని, కార్మిక హక్కుల్ని, రైతాంగ హక్కుల్ని కాపాడడం కోసం ముందుకు రావాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని ముందు తీసుకుపోవడానికి కొనసాగింపు చేస్తామని చెప్పేసి మరొక్కసారి ప్రజానికానికి మేడే శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అవుట్డోర్ స్టేడియం గొల్లగూడ వద్ద గల సుందరయ్య బిల్డింగ్ సెంటరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సైతం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా యూనియన్ నాయకులతో కలిసి యూనియన్ అధ్యక్షుడు నోముల యాదయ్య యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు బచ్చలకూరి గురువయ్య, అధ్యక్షుడు నోముల యాదయ్య, కార్యదర్శి దేవరపల్లి వెంకటరెడ్డి, డైరెక్టర్లు జకల సత్తయ్య, బొజ్జ సైదులు, మన్నె శంకర్ యాదవ్, రాసమల్ల సైదులు, పాతలింగయ్య, రాచకొండగిరి, పాకమల్లయ్య, రవీంద్రచారి, మెడబోయిన నాగరాజు, సోమనబోయిన వెంకన్న, నాంపల్లి వెంకన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వేడే సందర్భంగా మన దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన సలీమన్న గారికి, అలాగే మన అశోక్ జన్నకు, మా యూనియన్ అధ్యక్షుడు యాదయ్య గారికి, జెండా కార్యక్రమం చేసింది మా యాదన్న. మా సభ్యులందరి సమక్షంలో ఈరోజు మేడే పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగకు వచ్చిన అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు సుందరయ్య సొసైటీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు మేము జరుపుకుంటా ఉన్నాం. దీనికి మా అధ్యక్షుడు నోముల యాదయ్య గారు జెండా ఆవిష్కరణ చేశారు. దీనికి జిల్లా సెక్రటరీ, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం గారు పాల్గొన్నారు. ఈరోజు మేడే ఉత్సవాలు నల్గొండ పట్టణంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. దీనికి బైక్ ర్యాలీ ఉన్నది. అందరూ కార్మికులు రావాలని కోరుతా ఉన్నాం. అలాగే బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సైతం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, జిల్లా నాయకుడు కోట్ల అశోక్ రెడ్డి, అధ్యక్షులు జేరిపోతుల సైదులు, లింగయ్య, చల్లా యాదయ్య, సుధాకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే 139వ జయంతి సందర్భంగా బేవరేజ్ హమాలీ యూనియన్ దగ్గర ఈరోజు మేడే జెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జెండాని ఈరోజు కార్మికులందరూ కలిసి కూడా ఎగరేయడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో పాలక వర్గాలు విఫలమవుతూ ఉన్నాయి. కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే 8 గంటల పని విధానం ఉందో దాన్ని రద్దు చేయడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో 4 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈరోజు కార్మికుల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మికులందరికీ కూడా రావాల్సినటువంటి హక్కులు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు 9,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 139వ మేడే దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిందో వాటిని రద్దు చేసే వరకు మా హక్కుల్ని కాపాడుకోవడం కోసం కార్మికులుగా కర్షకులైన ఎవరైనా కలుపుకొని మేము ముందుకు పోతూ ఈ ప్రభుత్వాన్ని చట్టాలు రద్దు చేసేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మేడేను పురస్కరించుకుని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు దండంపల్లి సత్తయ్య, ఎంసీ మౌలి, కందుల నరసింహ, శ్యాంసుందర్, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సైతం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు వీరారెడ్డి, నర్సిరెడ్డి, యాదగిరి, అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, శ్రీనివాస్, వెంకన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే 139వ కార్మిక దినోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మనందరికీ తెలుసు 1886లో నినదించినటువంటి ఎర్రజెండా పోరాటం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 139 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈరోజు ఏదైతే ఆ రోజు విప్లవం జయప్రదం కావాలి, మేడే వర్ధిల్లాలనే నినాదం ఏదైతే వచ్చిందో దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర పని గంటల భారం తగ్గించాలని, 18 గంటల నుంచి 8 గంటల పని విధానానికి రావాలని ఆ రోజు కార్మిక వర్గం నినదించి పోరాడి తమ రక్తం చిందించి ఆ రక్తం నుంచి ముంచి ఈరోజు ఎర్రజెండాగా మారినటువంటి రోజు. అందుకని దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అంతర్జాతీయంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. మరి గుర్తింపు ఉన్నటువంటి ఈ 8 గంటల చట్టం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో రాజ్యాంగంలో పెట్టి చట్టం చేయబడ్డది. మరి ఈ చట్టం చేసి భారతదేశంలో బ్రిటిష్ పాలకుల నుంచి కూడా సాధించుకొని కార్మిక హక్కుల్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది.
మరి ఈరోజు ఒక్కొక్కటి దేశంలో, భారతదేశంలో దురదృష్టకరం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు తీసుకొచ్చారు. ఈరోజు కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నారు. అంతేకాదు అంతర్జాతీయంగా ఈరోజు ఏదైతే గుర్తింపు సాధించుకుందో భారతదేశ మనోభావాల్ని, కార్మిక వర్గ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఈరోజు సామాజిక భద్రతా చట్టం, సాంఘిక భద్రతా చట్టం ఉల్లంఘిస్తూ ఉన్నారు. వలస కార్మికుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మతోన్మాదం పేరుతోటి దేశంలో ఐక్యతను, దేశంలో ఉన్న ప్రజల మధ్యన చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదొక వైపున మత చిచ్చు కొనసాగుతుంది, మరొక వైపున కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నాడు. యాజమాన్యాలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా తమ ప్రధానమంత్రి పదవిని ఉపయోగించి ఈరోజు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడంటే సిగ్గుచేటు. అందుకే మళ్ళొక్కసారి కార్మిక సంఘాలన్నీ కలిసి 10 కార్మిక సంఘాలు మే 20న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావడానికి కార్మిక వర్గం సిద్ధమవుతుంది. మేడే శుభాకాంక్షలు. కార్మికుల కోసం, కష్టజీవుల కోసం ప్రతినిత్యం ఎర్ర జెండా అండగా ఉండి, సిఐటిగా అండగా ఉండి అన్ని కార్మిక సంఘాలు ఏకమై మరి కార్మికుల హక్కుల కోసం సాధించుకోవాలని, అట్లాగే స్టోర్లో పనిచేసే కార్మికులు అందరినీ ఏకం చేసి ఆర్టిజన్గా చేయాలని, పర్మిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. గతంలో మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మరి లెటర్ రాయటం జరిగింది. అట్లాగే మరి వీరన్న చెప్పినట్టుగా మాకు కొంచెం మీరు సహాయ సహకారాలు ఫుల్గా అందిస్తే మరి రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మాకు ఆర్టిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రైస్ మిల్ కార్మికుల ఆధ్వర్యంలో సైతం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా రైస్ మిల్ కార్మికుల అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ కార్మికుల అసోసియేషన్ నాయకులు సాగర్ల యాదయ్య, దొమ్మాటి సైదులు, దొమ్మాటి యాదగిరి, నరేందర్, సురేష్, కరుణాకర్, పవన్, సైదులు, శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మికుల మేడే దినోత్సవంగా రైస్ మిల్ అమాలి కార్మికులం అందరం సిఐటి జెండా ఆవిష్కరణ చేసి కార్మికులకు, అదేవిధంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అమాలి కార్మికులని పట్టించుకున్న పాపాన లేదు. అమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పిఎఫ్, ఏఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగినది. అదేవిధంగా గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రామగిరిలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద జెండాను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ మాట్లాడుతూ, చికాగో నగరంలో కార్మికుల రక్త తర్పణం నుంచి ఎగిరేసిందే ఎర్ర జెండాగా మారి కార్మిక దినోత్సవంగా మారిందన్నారు. కార్మికుల త్యాగాలు స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సాగర్ల మల్లయ్య, పొన్నబోయిన లింగస్వామి, ఐతరాజు రామచంద్రు, కొండేటి అంజయ్య, పొన్నబోయిన శంకర్, బిల్లబోయిన గణేష్, పత్తుల వెంకన్న, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని రామగిరి అడ్డా దగ్గర భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా సిఐటియు అనుబంధ సంఘం, తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్స్ సంబంధించిన సంఘం ఆధ్వర్యంలో ఈడ ఘనంగా మేడే కార్యక్రమాన్ని కార్మికుల సమక్షంలో ఘనంగా జెండాను ఎగరేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమాలు మేము భవిష్యత్తులో రేపు మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు 29 కార్మిక సంబంధించిన చట్టాలన్నీ అన్నింటి కూడా ఈరోజు 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్మికులను నష్టం చేసే పని చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా రేపు మే 20వ తారీఖు నాడు కార్మికులందరూ కూడా పనులు పనిచేసి ఆ యొక్క సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్ష తెలియజేస్తూ, ఆనాడు చికాగో నగరంలో చేసిన త్యాగ ఫలితమే ఈరోజు కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఆనాడు చేసిన చట్టాలు ఈరోజు ఇలాంటి వాటి కోసం పోరాడవలసిన అవసరం ఉంది. మన హక్కుల్ని మనం కాపాడుకోవడం అవసరం ఉంది. ఈ మేడే స్ఫూర్తితోని ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.